ఏదో ఒక రీజన్తో వార్తల్లో ఉంటుంది ఏమాయ చేసావే మూవీ. ఇప్పుడు మళ్లీ మహేష్తో ముడిపడి ఈ సినిమా టాపిక్ ట్రెండ్ అవుతోంది. ఇక షాకింగ్ విషయానికి ఏంటంటే, ఏమాయ చేసావే కథను మహేష్ని దృష్టిలో పెట్టుకుని రాశారట గౌతమ్ మీనన్. అంతేకాదు ఇనిషియల్ డ్రాఫ్ట్లో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రామినెంట్ రోల్ ఉందట. చిరంజీవి సెట్లో పనిచేసే కుర్రాడి ప్రేమకథగా రాసుకున్నారట గౌతమ్. అయితే కథంతా విన్న మహేష్ మాత్రం, సారీ సార్, మన కాంబో అంటే యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ స్టోరీ వద్దు అని సున్నితంగా తిరస్కరించేశారట. దాంతో సీన్లోకి సింబు, చైతూ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు, చైతూ ఏం మాయ చేసావే సినిమాతో హీరోగా తొలి విక్టరీ అందుకున్నాడు. నాగార్జున వారసుడిగా ఈ సినిమాతో ప్రూఫ్ చేసుకున్నాడు. చైతూతో పాటే సమంత కూడా ఈ సినిమా ద్వారానే టాలీవుడ్కు దొరికింది. లేకుంటే మహేష్, గౌతమ్ కాంబోలో విత్ మెగాస్టార్ ప్రెజెన్స్తో ఏం మాయ చేసావే క్లాసిక్ సినిమాగా రిజిస్టర్ అయి ఉండేది. ఇక ఈ స్టోరీ తెలియనివారు ఆచార్యలో మిస్ అయిన ఛాన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఆచార్యలో చరణ్ చేసిన రోల్ కోసం ముందు మహేష్నే అనుకున్నారు. అంతా అయిపోయింది, సెట్స్లో అడుగు పెట్టడమే తరువాయి అని ఎదురుచూసే క్రమంలోనే అది వర్కౌట్ కాకుండా పోయింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్సో వాచ్. ప్రేమలో మోసపోయాడు, తాగుడుకు బానిసగా బతుకీడుస్తున్నాడు. సన్నీ సాడ్ స్టోరీ. నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్. అలెర్ట్ అలెర్ట్. వారందరికీ దిల్ రాజు హెచ్చరిక. అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు. రవితేజ వాళ్లకు దిమ్మ తిరిగేలా చేశాడు.